రాష్ట్రంలో కొత్తగా రోడ్లు వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సాధారణంగా రోడ్లు వేయడం రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటది. కానీ దాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుకోవాలి అంటే ఈసారి రోడ్లు వేసే విధానం మారుతా ఉన్నది. ఏదైతే గతంలో ఆర్ఎన్బి రోడ్లు గాని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి రోడ్లు గాని ప్రభుత్వమే వేసేది. అంటే ప్రభుత్వం వేయడం అంటే కాంట్రాక్టర్ కి పూర్తిగా అప్పచెప్పేది. కాంట్రాక్టర్ దానికి టెండర్ వేసి దాన్ని దక్కించుకొని ఆ పని చేసేవాడు గవర్నమెంట్ బిల్లులు చెల్లించేది. కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే కంప్లీట్ గా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు రోడ్లని. గ్రామ స్థాయి రోడ్లని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తా ఉన్నారు. అందుకని ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇవాళ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ HAM ఈ విధానంలో ఇప్పుడు రోడ్లు నిర్మించబోతా ఉన్నారు. అంటే ఇందులో ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆ రోడ్డు ఎంతవరకు అయితే వేస్తారో ఆ కాస్ట్ ని గవర్నమెంట్ లెక్కలేస్తుంది. లెక్కలేసి అందులో 40% అమౌంట్ ని ఆ కాంట్రాక్టర్ కి ఇస్తుంది. అంటే 2.5 ఏళ్ల పీరియడ్ లో ఆ రోడ్ నిర్మించాలి. ఆ నిర్మించే సమయంలో 40% డబ్బులు అప్పుడు ప్రభుత్వం చెల్లిస్తుంది. సో మిగిలిన డబ్బు ఏదైతుంటుందో మిగిలిన 60% అమౌంట్ ఏదైతుంటుందో దానికి ఒక 15 ఏళ్ల కాల పరిమితి పెట్టి ఆ 15 ఏళ్ల పాటు వడ్డీతో కలిపి చెల్లిస్తా ఉంటది. ఏడాదికి ఇంత అని చెప్పేసి వాళ్లకు ఆ 15 ఏళ్ల పాటు చెల్లిస్తుంది. ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి బీటీ రోడ్డు ఏర్పాటు చేస్తూ ప్రతి మండలం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కి డబల్ రోడ్డు, ప్రతి మండలం జిల్లా నుంచి స్టేట్ హెడ్ క్వార్టర్కి 4 లైన్ రోడ్లు ఎక్కడైనా మిస్ అయి ఉన్నా, లింకులు మిస్ అయి ఉన్నా వాటన్నిటినీ ఏర్పాటు చేయాలని సుమారు ఆర్ఎన్బిలో 5,190 కిలోమీటర్లు, పంచాయతీరాజులో 7,947 కిలోమీటర్లు మొదటి విడత వీటిని యుద్ధ ప్రాతిపదిక మీద హ్యామ్ మోడ్ లో చేపట్టాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది.